భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం ఎంతో గొప్ప కాంప్రహెన్సివ్, అంటే చాలా వివరంగా భగవద్గీత యొక్క కంటెంట్స్ అన్నిటిని ఎంతో వివరంగా చెప్పినటువంటి అధ్యాయం ఇది. సో భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో చూసి మొదటి అధ్యాయంలో అర్జునుడిని ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి, సరైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన ముందుగా 2వ అధ్యాయం చెప్తారు శ్రీకృష్ణుడు. రేపు 2వ అధ్యాయం పూర్తిగా ఫుల్ ఓవర్వ్యూ ఉంది కాబట్టి నేను ఓవర్వ్యూలోకి ఎక్కువ వెళ్ళాను. సో ఈరోజు మనం ఈ 4 శ్లోకాల మీదే ఫోకస్ చేద్దాం. ఈ చివరి 4 శ్లోకాలు ఈ భగవద్గీతలో ఎలా వస్తాయంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పే సందర్భంలో వస్తాయి అన్నమాట. ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, ప్రజ్ఞ అంటే వివేకం, అంటే ప్రజ్ఞ అంటే తెలివితేటలు, విజ్ఞానం, వివేకం. స్థితప్రజ్ఞ అంటే ఆధ్యాత్మిక వివేకంలో స్థిరంగా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ వివేకం కేవలం భౌతికపరమైనటువంటి వివేకం కాదు. భౌతికంగా ఒక పిల్లికి పాలు కావాలి అంటే వంటగదిలో పాలు ఎలా తీసుకోవాలో పిల్లికి తెలుస్తుంది. ఆ పాలు ఉన్న విషయం తెలుసుకుని, అక్కడ వంటగదిలో ఎవరు లేని విషయం తెలుసుకుని మెల్లిగా ఏ చప్పుడు చేయకుండా వెళ్ళి పాలు తాగే ఆ వివేకం పిల్లికి ఉంటుంది. అలాగే ఎన్నో పక్షులకి, మనుషులకి, జీవరాశులందరికీ, జంతువులకి ఆధ్యాత్మిక పరమైనటువంటి వివేకం ఏమిటంటే ఇది ఆ భగవంతుని చేరుకోవడం ఎలా, భగవంతుని అర్థం చేసుకోవడం ఎలా, ఇది ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి తెలివి అనమాట. అటువంటి స్థితప్రజ్ఞుడి గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం 69వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. నేను శ్లోకం చదువుతాను, దాని భావం గురించి కొంచెం చర్చించుకుందాం. ప్రభుపాదుల వారి భాష్యం మీద కూడా కొంచెం చర్చించుకుందాం. అలా ఒక గంటలో మనం 4 శ్లోకాలు, ఒక్కో శ్లోకానికి 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వలేం. 69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. సో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. నిశ అంటే రాత్రి. యా నిశా సర్వభూతానాం, అందరికీ ఏది రాత్రో, తస్యాం స్థితప్రజ్ఞుడికి జాగర్తి సంయమి, అది మేలుకునే సమయం. సింపుల్ సంస్క్రిట్. యా నిశా సర్వభూతానాం, ప్రతి ఒక్క జీవరాశులకి ఒక రాత్రి, ఒక పగలు ఉంటుంది. కానీ రాత్రి అంటే సూర్యుడు అస్తమించిన సమయం నుంచి సూర్యుడు మళ్ళీ ఉదయించే సమయాన్ని రాత్రి అంటాం. సూర్యుడు ఉదయించిన సమయం నుంచి సూర్యుడు అస్తమించే సమయాన్ని దాన్ని పగలు అంటాం. అది కేవలం భౌతికపరమైనటువంటి డెఫినిషన్ ఏమంటారు, మీనింగ్, అర్థం. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా రాత్రి పగలుని మనం డిఫైన్ చేయాలి అంటే, దానికి అర్థం చెప్పాలి అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేయడానికి మేల్కొని ఉంటారో అటువంటి వాళ్ళు మేల్కొన్నట్టు. భగవంతుడి సేవలో తమని తాము నిమగ్నం చేసుకొని వాళ్ళు మేలుకున్నా నిద్రపోతున్నట్టే. అది దీని అర్థం. ఈవెన్ ఫిజికల్గా, ఎక్స్టర్నల్గా చూసినా కూడా ఇప్పుడు భక్తులు ఏం చేస్తారు, తెల్లవారుజామున లేస్తారు, 3 గంటలకో 3:30కో లేస్తారు, బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు. లేచి స్నానపానాదులు గావించి జపం చేసుకుని మంగళారతి చేసి ఆ భగవంతుడికి జపం చేసుకుని తర్వాత ఏమనాలి, గురు పూజ చేస్తారు, భాగవతం చదువుతారు, భాగవతం వింటారు, భగవంతుడి యొక్క ప్రసాదం తింటారు. సో వాళ్ళు లేచే సమయం బ్రహ్మ ముహూర్తం. కానీ పూర్తిగా భౌతికపరమైనటువంటి వాంఛలకి, భౌతికపరమైనటువంటి సుఖాలకి అలవాటు పడిపోయినటువంటి కర్ములు
వాళ్ళేం చేస్తారు, వాళ్ళు వాళ్ళ రోజు రాత్రి మొదలు సాయంత్రం క్లబ్బులకెళ్ళి, బార్‌లకెళ్ళి తాగి అలా వాళ్ళు ఆనందిస్తారనమాట. అలా 12 గంటల దాకా, 1 గంట దాకా, 2 దాకా అలాగ రాత్రంతా విచ్చలవిడిగా సమయాన్ని గడిపి, తర్వాత వాళ్ళేం చేస్తారు, అప్పుడు పడుకుంటారు. ఎప్పుడు లేస్తారు? 8కో, 9కో, 10కో లేస్తారు పొద్దున్న. ఓకేనా? ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ భక్తుడి యొక్క రాత్రి భౌతిక పరంగా జీవనం సాగించేటటువంటి పగలు వాడి యొక్క పగలుతో సమానం. భక్తుడి యొక్క పగలు వాళ్ళ యొక్క రాత్రి. సో అలా. కానీ ఇక్కడ అది కేవలం ఫిజికల్ డెఫినిషన్ కాదు ఇక్కడ. ఇప్పుడేంటంటే మనం ఎవరం? ఆత్మలం. అది శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చాలా సరళంగా చెప్పాడు. ప్రతి శ్లోకంలో భావం మోరల్లెస్ ఒకటే. ప్రతి శ్లోకంలో ఇప్పుడేంటి, ఆ 20 శ్లోకాల యొక్క సారాంశం ఏమిటంటే సింపుల్‌గా ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది. అంతే. దాని ఎసెన్స్ అంతే. ఇంకా ఆత్మని చంపలేవు, ఆత్మని దహించలేవు, ఆత్మ ఏమంటారు నీటితో తడిసిపోదు, అగ్ని జ్వలించలేదు ఆత్మని. సో ఈ విధంగా భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. బేసికలీ భగవంతుడు చెప్పేదండి, కృష్ణుడు చెప్పేదంటే ఆత్మకు చావు లేదు, శరీరం ఎప్పుడైనా చావాల్సిందే, కాబట్టి నువ్వు రోధించొద్దు, విలాపించొద్దు అని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఈ అలా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి జీవన్ముక్తుడైనటువంటి ఒక భక్తుడికి ఏది పగలో అది సామాన్యుడికి రాత్రి అవుతుంది, ఏది రాత్రో అది సామాన్యుడికి పగలవుతుంది. ఓకేనా? ఇక్కడ పగలు రాత్రి అంటే ఏమిటి? మన యొక్క నిజమైన స్వరూపం ఏమిటి? జీవేర స్వరూపహై కృష్ణేర నిత్య దాస్. ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసుడు. ఆ దాసత్వం, ఆ దాస్య భావం మన యొక్క సంపద, మన యొక్క శాశ్వతమైన సంపద, ఎటర్నల్ ట్రెజర్. సర్వీస్ యాటిట్యూడ్ టు కృష్ణ ఈజ్ అవర్ ఎటర్నల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడి పట్ల సేవాభావాన్ని కలిగి ఉండడమే మన యొక్క శాశ్వతమైన సంపద. అదే మన యొక్క అస్తిత్వం. ఆ సేవాభావం లేనిదే మనం లేం. మన యొక్క అస్తిత్వమే సేవాభావం. కానీ ఆ సేవాభావం ఈ భౌతికపరమైనటువంటి వాంఛల వల్ల, కార్యకలాపాల వల్ల అది కవర్ అయిపోయిందనమాట. దాన్ని అన్కవర్ చేయడానికి, ఆ కవరింగ్స్ అన్ని తీసేయడం కోసం తీసే మార్గం ఏమిటంటే భక్తి యోగం. అలా ఎవరైతే భక్తి యోగం చేస్తారో వారి యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే, ఒక ఆత్మగా, ఒక ఆధ్యాత్మిక జీవుడిగా, ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి ఒక జీవుడిగా ఈ భక్తుడు చేసే కార్యకలాపాలు అన్ని ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి. కానీ ఒక సామాన్యుడు వాడు చేసే కార్యకలాపాలన్నీ భౌతిక పరంగా ఉంటాయి. కేవలం ఇంద్రియ తృప్తి కోసం, ఐహిక వాంఛల కోసం తాపత్రయపడుతూ ఉంటాడు, వాటి కోసమే కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఇతడు మేల్కొన్నట్టు, ఇతడు నిద్రపోతున్నట్టు. ఇప్పుడు భాగవతం 4వ స్కందంలో ధ్రువుడు, ఒక 5 ఏళ్ల వయసులో ధ్రువుడు ఆ మహావిష్ణువుని కీర్తిస్తూ, ఆయన మీద ధ్యానిస్తూ, ఆయనకు పూజ చేస్తూ 6 నెలలు గడిపాడు. 6 నెలల్లో భగవంతుడికి ఈ ధ్రువుడి మీద కృప కలిగి ఆయన ముందు సాక్షాత్కారం అయ్యాడనమాట. మీకు తెలిసింది, ధ్రువ చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి ధ్రువుణ్ణి కరుణించడానికి ఆ గరుడ వాహనం మీద మన విష్ణువు వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ధ్రువుడు అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఆ భగవంతుని ధ్యానిస్తున్నాడు. తన హృదయంలో భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం కనిపించింది. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ విగ్రహం యొక్క అందాన్ని ఆయన ఎంతో గొప్పగా ఆస్వాదిస్తూ చాలా లీనం అయిపోయాడు. కానీ ఒక్కసారిగా
మనసులో కనపడేటటువంటి ఆ భగవంతుడి స్వరూపం ఒక్కసారిగా మాయమైపోయింది. ధ్రువుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు తెరిచాడు. కళ్ళెదురుగా నిలబడ్డాడు ఆ విష్ణుమూర్తి. ఇప్పటి వరకు మనసులో చూసినటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపం కళ్ళకు కనపడింది. మనసులో చూడడం ఒక ఎత్తు. దానికన్నా గొప్ప విషయం ఏమిటంటే కళ్ళతో చూడడం డైరెక్ట్‌గా. సో, అప్పుడు ధ్రువుడికి ఏం చేయాలో తెలియలేదు. 5 ఏళ్ల పసిబాలుడు. ఏం చేయాలో తెలియలేదు. కాబట్టి సాష్టాంగ దండ ప్రణామం చేశాడనమాట. మన ఈ విష్ణువుకి. గరుడ వాహనం ముందే. అప్పుడు ప్రణామం చేసి లేచి నుంచున్నాడు. అప్పుడేం జరిగిందంటే ఆయనలో ఒక కోరిక కలిగింది. ధ్రువుడిలో ఒక కోరిక కలిగింది. ఏమిటని? నేను భగవంతుడిని స్తుతించాలి. నా యొక్క ఆయన మీద నాకు ఉండేటటువంటి ఆ ప్రేమని మాటల్లో వ్యక్తం చేయాలి. మాటల్లో కాదు, పాటల్లో వ్యక్తం చేయాలి. సో, కాబట్టి ఇప్పుడు నేను ఆయన గుణగణాలని వర్ణించాలి అన్న ఒక కోరిక కలిగింది. కోరికైతే ఉంది గాని అలా చేసే శక్తి లేదు ధ్రువుడికి. 5 ఏళ్ల పిల్లవాడు. వ్యాకరణం తెలీదు. పోయిట్రీ కవిత్వం తెలీదు. తర్వాత అనుభవం లేదు. చిన్న పిల్లవాడు, ఆడుకునే పిల్లవాడు ఏం రాస్తాడు? ప్రార్థన స్తుతులు రాస్తాడా ఏమిటి? చిన్న పిల్లవాడు. కాబట్టి ఏం చేయాలో తెలియలేదు. ఒక సందిగ్ధావస్థలో ఉన్నాడు. సో, తన యొక్క ఇబ్బంది, ధ్రువుడి యొక్క ఇబ్బంది మన శ్రీ మహావిష్ణువుకి తెలిసింది. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే, ఈ కాన్షల్ శంఖం ఉంటుంది చూడండి ఆయన చేతిలో, శంఖ చక్ర గదా పద్మాలు ధరిస్తాడు ఆయన. ఈ శంఖాన్ని, తన చేతిలో ఉండేటటువంటి శంఖాన్ని తీసుకుని ధ్రువుడి యొక్క తలకి ఆనించాడు. అప్పుడు ధ్రువుడికి సకల శాస్త్రాల యొక్క సారాంశం కంప్లీట్గా పూర్తిగా ఆయనకి అర్థమైపోయింది అనమాట. ఆ యొక్క ఈ కాన్షల్ దాన్ని ఏమంటారు, ఆ శంఖం తన తలకి తాకగానే ఆ వేదాల యొక్క సారాంశం మొత్తం, సకల శాస్త్రాలు, స్మృతి, శృతి, పురాణాల శాస్త్రాల యొక్క సారాంశం అంతా ధ్రువుడికి అర్థమైపోయింది. దాన్ని పూర్తిగా సాక్షాత్కారం చేసుకున్నాడు. యస్య అఖిల శృతి సారమేకం, యస్య ఏమిటంటే మన స్వానుభావం అఖిల శృతి సారమేకం. ఆయనకి అనుభవం లేకపోయినా ఆ శృతి యొక్క సారాన్ని పూర్తిగా అనుభవం చేసుకున్నంత గొప్పవాడిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటి స్తుతి ఏమిటంటే, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యో అంతః ప్రవిశ్య, ఆయన ఏమంటున్నాడంటే, భగవంతుడా నువ్వు నాలోకి ప్రవేశించావు. యో అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, నాలోకి ప్రవేశించి నీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా, నీ యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తి ద్వారా నా యొక్క మాట్లాడే ఆ యొక్క శక్తిని నిద్ర లేపినట్టు మేల్కొల్పావు. ఇమాం యో అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, వాచం నా మాట్లాడే నా యొక్క శక్తి ఇప్పటి వరకు ప్రసుప్తాం, ఇప్పటి దాకా నిద్రపోతుంది అనమాట. ధ్రువుడు ఏమంటున్నాడంటే, నాకు మాట్లాడే శక్తి లేదు, ఇప్పటి వరకు నిద్రపోతున్నాను నేను, నా వాక్శక్తి నిద్రపోతుంది. కానీ నువ్వు నాలోకి ప్రవేశించి నన్ను లేపావు, ఆ వాక్శక్తిని లేపావు. యో అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నాం. సంజీవయతి, సంజీవిని మూలికి తెలుసు కదా. సంజీవిని అంటే ఒక మూర్ఛపోయిన వాడిని కానీ, మరణించిన వాడిని కూడా తిరిగి ప్రాణాలతో లేపేటటువంటి ఆ మూలికని, ఆ మంత్రాన్ని సంజీవిని అంటారు. ఇప్పుడు లక్ష్మణుడు ఆ యొక్క ఏమనాలి, యుద్ధంలో, రావణాసురుడితో యుద్ధంలో పడిపోయాడు, మూర్ఛితుడైపోయాడు. అప్పుడు మన ఆంజనేయుడు ఏం చేశాడు? హనుమంతుడు వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ సంజీవిని మూలిక ద్వారా లక్ష్మణుడు మళ్ళీ మేల్కొన్నాడు. సంజీవయతి అంటే సంజీవయతి, పునర్జీవితాన్ని ఇవ్వడం అన్నమాట. మళ్ళీ జీవనానికి తీసుకురావడం. మూర్ఛపోయిన వాళ్ళని కానీ, మరణించిన వాళ్ళని కానీ, వాళ్ళకి మళ్ళీ జీవాన్ని ఇవ్వడాన్ని సంజీవయతి అంటారు. సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం. ఓ
ఓ భగవంతుడా, ఓ మహావిష్ణు, నువ్వు అఖిల శక్తిధరుడవు, నీలో అన్ని శక్తులు ఉన్నాయి. నీ శక్తి ద్వారా నాలోకి ప్రవేశించి నా వాక్శక్తిని మేల్కొల్పావు. సంజీవయతి అఖిల శక్తిధర స్వధానం. కేవలం నా వాక్శక్తినే కాదు, అన్యాంశ్చ మిగిలిన అవయవాల్ని కూడా, హస్త చేతుల్ని, చరణ కాళ్ళని, శ్రవణ చెవుల్ని, త్వగాది, త్వగ అంటే మన చర్మం, త్వగాది, వీటన్నింటికి ప్రాణాన్ని నువ్వు ఇచ్చావు. సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. భగవతే పురుషాయ తుభ్యం అంటే, ఓ భగవంతుడా, నువ్వే మహాపురుషుడివి, నువ్వే ఆది పురుషుడివి, నమస్తే, నేను నీకు ప్రణమిల్లుతున్నాను అని ధ్రువుడు ఎంతో గొప్పగా ఆయన స్తుతించాడు. ఇంతకీ ఈ శ్లోకం నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్పాను? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత శ్లోకంలో ఏం చెప్పాడంటే, యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఈ భక్తుడు నిద్రపోయే సమయం, అవతల వాళ్ళు మేల్కొనే సమయం. భక్తుడు మేల్కొనే సమయం, అవతల వాళ్ళు అభక్తులు నిద్రపోయే సమయం. అంటే ఇప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, నా వాక్శక్తి ఇప్పటి వరకు నిద్రపోతుంది, కానీ నువ్వు మేల్కొల్పావు. నా చెవులకు ఉండే శక్తి, వినే శక్తి కూడా ఇప్పటిదాకా నిద్రపోతుంది, నువ్వు మేల్కొల్పావు. నా కళ్ళకు ఉండే శక్తి నిద్రపోతుంది, నువ్వు మేల్కొల్పావు. తర్వాత నా చేతులకి, కాళ్ళకి, చర్మానికి, అన్నిటికీ, ప్రతి ఒక్క ఇంద్రియానికి ఉండేటటువంటి శక్తి ఇప్పటి వరకు నిద్రపోతుంది. అంటే ధ్రువుడు ఇప్పటి వరకు మాట్లాడలేదా? ఇప్పటి వరకు ఎవరిని చూడలేదా? ఇప్పటి వరకు ఏమీ వినలేదా? ఇప్పటి వరకు ఏ పనులు చేయలేదా? ఇప్పటి వరకు ఎక్కడ నడవలేదా? రాజ్యం నుంచి మధువనం దాకా నడుచుకుని వచ్చాడు కదా. నారదమునేమో ఇంటికెళ్ళు బాబు అంటే నేను ఇంటికి వెళ్ళనని చెప్పి ఎంతో వాదించాడు కదా, వాక్శక్తి ఉన్నట్టే. కానీ ఏమంటున్నాడు ఆ ధ్రువుడు, నా వాక్శక్తిని నువ్వు మేల్కొల్పావు అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, మన వాక్శక్తిని ఆ భగవంతుణ్ణి కీర్తించడానికి మాత్రమే ఉపయోగించాలి. ఆ వాక్శక్తిని భగవంతుణ్ణి కీర్తించడానికి ఉపయోగించనంత వరకు అది నిద్రపోతున్నట్టే లెక్క. ఈ చేతుల్ని భగవంతుని సేవించడానికి ఉపయోగించాలి. అలా ఈ చేతుల్ని భగవంతుడి సేవకు ఉపయోగించనంత వరకు అవి నిద్రపోతున్నట్టే లెక్క. ఇవి చచ్చిపోయినటువంటి చేతుల కిందే లెక్క. కాళ్ళని భగవంతుడి యొక్క ఆలయానికి నడవడానికి వాడాలి, లేదంటే కాళ్ళు వేస్ట్. చెవుల్ని భగవంతుడి యొక్క లీలల్ని, నామాన్ని, రూపాన్ని, గుణాన్ని ఎవరైనా వర్ణిస్తే ఆ వర్ణనని వినడానికి వాడాలి, లేకపోతే వ్యర్థం, నిద్రపోతున్నట్టే లెక్క చెవులు కూడా. అంటే భౌతిక పరంగా మనం ఈ ఇంద్రియాల్ని వాడామంటే, ఆధ్యాత్మిక పరంగా ఈ ఇంద్రియాల్ని వాడలేదు అంటే అవి నిద్రపోతున్నట్టే లెక్క. ఎప్పుడైతే ఈ ఇంద్రియాల్ని, ఈ శరీరాన్ని, మనకు ఉండేటటువంటి శక్తుల్ని కానీ, తెలివితేటల్ని కానీ భగవంతుడి యొక్క సేవకు వినియోగిస్తామో అప్పుడే వాటి యొక్క సార్థకత. సింపుల్, అర్థం చేసుకోవడం సింపులే కదా. ఇప్పుడు అదే అంటున్నాడు. ఇప్పుడు వరకు భక్తుడు ఏం చేస్తాడు? భక్తుడు తన యొక్క ఇంద్రియాలని, అవయవాల్ని, సమయాన్ని భగవంతుడి సేవ కోసం వినియోగిస్తాడు. ఈ సామాన్య మానవులు భౌతిక పరంగా పూర్తిగా ఎంగ్రాస్ అయిపోయిన వాళ్ళు, లీనమైపోయిన వాళ్ళు, భౌతిక సుఖాలకి, భౌతిక వాంఛలకే పూర్తిగా జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు మనం నిద్రపోతున్నట్టే లెక్క. భక్తులు 24 గంటలు మేల్కుంటారు, అభక్తులు 24 గంటలు నిద్రపోతారు. సో మనం కూడా సాధకులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే 24 గంటలు కాదు, కొన్ని గంటలు సాధన చేస్తారు, కొన్ని గంటలు భౌతికపరమైన విషయాలు చూస్తుంటారు. అయినా కూడా ఆ విషయాలు, భౌతికపరంగా వాళ్ళు చేసే విషయాలు నిద్రపోతున్నట్టు కాదు. భక్తుడు నిద్రపోతున్నా కూడా నిద్రపోతున్నట్టు కాదు. ఎందుకంటే ఎందుకు నిద్రపోతున్నాడు? శరీరానికి కొంచెం రెస్ట్ కావాలి. రెస్ట్ ఏమంటారు తెలుగులో? శరీరానికి కాస్త ఏమనాలి, రెస్ట్ కావాలి. ఓకే, మీకు అర్థమైపోయింది. ఓకేనా? కానీ ఇప్పుడు ఆ రెస్ట్ ఇవ్వకపోతే ఆ శరీరానికి తర్వాత రోజు సేవ చేయలేదు ఆ శరీరం. ఈ శరీరాన్ని మళ్ళీ భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అంటే కాస్త దానికి విశ్రామం ఇవ్వాలి. సో విశ్రమించకపోతే శరీరానికి శక్తి రాదు. కాబట్టి భక్తులు నిద్రపోతున్నా కూడా నిద్రపోతున్నట్టు కాదు.
కానీ అభక్తుడు నిద్ర పోకపోయినా కూడా నిద్రపోతున్నట్టే. ఎందుకంటే శక్తిని, శరీరాన్ని భగవంతుడి సేవకు వినియోగించలేదు కాబట్టి. ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు, కానీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. 70. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఇది ఇంకొక మంచి శ్లోకం. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. ఇప్పుడు ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఇంకా చెప్పాడు భగవంతుడు, శ్రీకృష్ణుడు. ఏమిటంటే ఇందులో ఒక మంచి ఉదాహరణ వస్తుందన్నమాట. ఎలా అయితే ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రంలోకి ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. ఆపహ ప్రవిశంతి అంటే ఎన్నో నదులు ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి పారుతూ పారుతూ వచ్చి ఈ సముద్రంలోకి కలిసిపోతూ ఉంటాయి. అయినా కూడా సముద్రం ఏమైనా పొంగిపోతుందా? నదులు కలవట్లేదు కదా అని సముద్రం ఏమైనా కృంగిపోతుందా? రెండు కాదు. సముద్రం ఎప్పుడు గంభీరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం ఎప్పుడు ఫుల్గా కనిపిస్తుంది అనమాట, మనకి పూర్ణంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో ఎన్ని వచ్చినా మీరు ఒక లైక్ కొన్ని లీటర్ల నీళ్లు తోడేశారనుకోండి, సముద్రం తగ్గిపోయినట్టు కనిపించదు. మీ బిందులో నుంచి 4 చెంబులు నీళ్లు తీసేస్తే బిందు సగమైపోతుంది, బిందులో నీళ్ళు సగమైపోతాయి. కానీ సముద్రంలోంచి మీరు 100 బిందులు నీళ్లు తీసినా కూడా సముద్రం అలాగే ఉంటుంది. 100 బిందులు నీళ్లు పోసినా కూడా అలాగే ఉంటుంది. బిందులే కాదు, పెద్ద పెద్ద నదులు వచ్చి కలిసినా కూడా సముద్రం అలాగే ఉంటుంది. అవునా? అలాగే ఈ భక్తుడు స్థితప్రజ్ఞుడు, భక్తుడు ఎంతో గొప్పగా భగవంతుడిని సేవిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క సేవలో ఎంతో సంతృప్తిని ఆస్వాదిస్తూ ఉంటాడు, ఒక పరిపూర్ణతని ఆస్వాదిస్తూ ఉంటాడు. అలా పరిపూర్ణంగా భగవంతుడి యొక్క సేవకే తన జీవితాన్ని వినియోగం చేసినటువంటి భక్తుడు ఈ భౌతికపరమైనటువంటి వాంఛలు కానీ ఇంద్రియ భోగాలకు కానీ ప్రలోభోక్తుడు కాడు. అంటే ఇప్పుడు సముద్రంలోకి నీళ్ళు వస్తున్నాయి, నదులు నీళ్ళు వస్తున్నాయి. దాన్ని మనం ఎలా కంపేర్ చేద్దాం? సముద్రాన్ని ఒక భక్తుడితో కంపేర్ చేయండి. ఈ నదుల నీళ్లు ఉన్నాయి చూడండి, నదులు కలుస్తున్నాయి చూడండి, వాటన్నిటిని ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. సెన్సెస్ అంటే ఇంద్రియాలు, సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆ పదార్థాలు. ఒక అందమైన ఒక బొమ్మ కనిపించింది అనుకోండి, కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక మంచి సంగీతం వినిపిస్తే చెవులకు ఆనందం కలుగుతుంది అనమాట. ఒక మంచి రుచికరమైనటువంటి పదార్థం, ఆహార పదార్థం తింటే జిహ్వకి ఆనందం కలుగుతుంది, నాలుగుకి ఆనందం కలుగుతుంది. వీటిని సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఆ ఇంద్రియార్థాలు అవి, ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ మనం చూస్తున్నప్పుడు అవి కొంత ఈ ఇంద్రియాలకి కాస్త కొస్తూ తృప్తి కావాల్సింది, కొంచెం రుచికరమైన ఫుడ్ తినాల్సిందే. మనమే ఒట్టన్నం తినలేం కదా, కొంచెం కూర వేసుకోవాలి, పప్పు వేసుకోవాలి. ఒట్టన్నం తినలేరు కదా ఎవరు. అంటే కాస్త బేసిక్ సుఖం కావాలి ఇంద్రియాలకి. కానీ ఆ ఇంద్రియ సుఖం యొక్క పాళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఒక హద్దు దాటిపోయింది అనుకోండి, కేవలం ఇంద్రియ తృప్తి కోసమే ఈ మానవుడు జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, అటువంటి జీవనం ఏమంటే ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని కట్టిపడేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ భక్తుడు, సముద్రం అంటే ఈ భక్తుడు ఇంద్రియ భోగాలు అంటే మంచి సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి, వాటి చేత ప్రలోభితుడు కాడు అనమాట. అవి వస్తున్నాయి అంటే రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు, ఎన్నో సెన్స్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, అందమైన వస్తువులు కనిపిస్తూ ఉంటాయి, మంచి మ్యూజిక్ కనిపిస్తూ ఉంటుంది. అంటే కళ్ళు మూసుకుని నడవలేడు కదా, చెవులు మూసుకుని నడవలేడు కదా, అన్ని ఇంద్రియాలు అంటే యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి సెన్స్ ఆబ్జెక్ట్స్తో కాంటాక్ట్లోకి వస్తున్నాయి. అయినా కూడా వాటి నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడు, వాటి వల్ల డిస్ట్రాక్ట్ అవ్వడు, తన యొక్క మనసు చెలించదు. దాన్ని చెప్పాడనమాట కృష్ణుడు ఇక్కడ. ఎలా అయితే సముద్రం చెలించదో, సముద్రం ఇప్పుడు గంభీరంగానే ఉంటుంది, సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి కలుస్తున్నా కూడా సముద్రం మారదు. అలాగే ఒక భక్తుడు ఎన్ని సెన్స్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నా కూడా
భగవంతుడి మీద తన ప్రేమ గాని భక్తి గాని డిస్ట్రాక్ట్ అవ్వదు, మారదు. అదనమాట. సో అలా ఎంత సముద్రంలా స్థిరంగా ఉంటాడు, తన యొక్క వివేకం స్థిరంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడు ఇంతకుముందు శ్లోకం ఉంది, నా యానిషా సర్వభూతానాం సస్యాం జాగ్రత్త సంయమి. ఇందులో అంటే ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క ఒక తన వివేకం, తన బుద్ధి పూర్తిగా ఆధ్యాత్మికమై ఉంటుందన్నమాట. కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా కూడా, తన ఇంద్రియాలతో ఎన్ని మెటీరియల్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా, ఆ మెటీరియల్ ఇంటరాక్షన్స్ వల్ల, అంటే భౌతికపరమైనటువంటి తన ఏమనాలి డీలింగ్స్ వల్ల తను ప్రభావితం కాడనమాట. అది భక్తుడి యొక్క విశేషం. ఎందుకంటే తన ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా భగవంతుడి యొక్క సేవకి అంకితం చేసినటువంటి ఆ భక్తుడు, ఆ ఇంద్రియాలకి ఇంద్రియ భోగాలు ఎదురైనా కూడా దాన్ని త్రోసిపుచ్చేటటువంటి ఒక మెచ్యూరిటీ, ఒక వివేకం, ఒక పరిపక్వత చెందినవాడు అనమాట భక్తుడు. అది ఇప్పుడు మన అంబరీష్ మహారాజు గొప్ప మహారాజు, ఆయన గొప్ప చక్రవర్తి. అంబరీషుడు తన యొక్క ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలోకి వినియోగించాడు. శ్లోకం ఏంటంటే, సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణని. మనస్సుని భగవంతుని గురించి ఆలోచించడానికి వాడాడు. సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణని. తన యొక్క వాక్శక్తిని ఆ భగవంతుడి యొక్క గుణగుణాలని వర్ణించడం కోసం వాడాడు. ఓకే, కరౌ హరేర్ మందిర మార్జనాదిషు. ఈ చేతుల్ని ఏమనాలి భగవంతుడి యొక్క మందిరాన్ని మార్జనం చేయడం కోసం, శుభ్రపరచడం కోసం వాడాడు అనమాట. ఇలా తన యొక్క ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి సేవ కోసం వాడాడు. అలాగే ముకుందమాల స్తోత్రంలో ఒక మంచి శ్లోకం వస్తుంది, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘర్యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్యమాధోక్షజం. ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే కులశేఖరాల వారు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం. జిహ్వని ఆ కేశవుడిని ఎప్పుడూ స్తుతించడం కోసం వాడాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ. నీ చేతన, నీ యొక్క మైండ్, నీ యొక్క మనసుని, నీ యొక్క హృదయాన్ని ఆ మురరిపుడు, మురారి అనేటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ధ్యానించడం కోసం వాడు. చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ. పాణిద్వంద్వ అంటే, పాణి అంటే చేతులు, ఈ రెండు చేతుల్ని సమర్చయ అచ్యుత, ఆ అచ్యుతుణ్ణి ఎంతో గొప్పగా అర్చించడం కోసం వాడాలి. శ్రోత్రద్వయత్వం శృణు కథ. ఈ రెండు చెవుల్ని ఆ భగవంతుడి యొక్క కథలను వినడం కోసం వాడాలి. శ్రోత్రద్వయత్వం శృణు. నెక్స్ట్, కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్. ఈ లోచనాలు రెండు, ఈ కళ్ళు రెండింటిని ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడడం కోసం, దర్శించడం కోసమే వాడాలి. తర్వాత జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి. ఈ ముక్కుని ఆ భగవంతుడి పాద పద్మాలకి అర్పించినటువంటి ఆ తులసిని వాసన చూడడం కోసం వాడాలి. తర్వాత కాళ్ళని ఆయన యొక్క ఆలయానికి నడిచి వెళ్ళడం కోసం వాడాలి. ఇలా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ అంగాలన్నింటినీ, శరీర అవయవాలన్నింటినీ భగవంతుడి సేవకి వినియోగం చేస్తే అటువంటి భక్తుడు ఈ ఇంద్రియాలకి ఎటువంటి ఇంద్రియ భోగాలు ఎదురైనా కూడా ఏమైనా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, సో ఆ భక్తుడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ ఈ ఒక భగవంతుడి యొక్క సేవకి మాత్రమే తన శరీరాన్ని పూర్తిగా వినియోగిస్తాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఏ కృష్ణ కాన్షియస్ మ్యాన్ ఈస్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీథింగ్ బికాస్ ద లార్డ్ ఫుల్ఫిల్స్ ఆల్ హిస్ మెటీరియల్ నెసెసిటీస్. అంటే కృష్ణుడు తర్వాత శ్లోకాల్లో ఏమంటాడంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
ఎవరైతే ఇంకా దేని గురించి ఆలోచించకుండా కేవలం ఆ భగవంతుడిని మాత్రమే ధ్యానిస్తున్నారో, పూజిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, అటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు ఎల్లప్పుడూ ఆయన వాటి యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడనమాట. కృష్ణుడే తీసుకుంటాడు. కాబట్టి ఒక భక్తుడు తన యొక్క ఏమనాలి యోగక్షేమాల గురించి విచారించాల్సిన యాంగ్జైటీ, ఆతురత భక్తుడికి ఉండదు. భక్తుడు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. భక్తులందరూ భగవంతుడి మీద ఆధారపడతారు. ఇప్పుడు మన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు ఏంటంటే ఒక శపథం చేశాడు అనమాట. రేపు సూర్యాస్తమయంలోగా జయద్రథుడిని నేను సంహరిస్తాను అన్నాడు. శపథం చేశాడు. క్షత్రియుడు కదా, ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఆ ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకోవాలో ఆ శక్తి భగవంతుడే ఆయనకి ఇస్తాడనమాట. ఇప్పుడు జయద్రథుడు ఎక్కడున్నాడని ఇవి దుర్యోధనుడు వీళ్ళంతా ఏమనుకున్నారంటే, మనం ఈ జయద్రథుడిని దాచేద్దాం, అప్పుడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరదు, కాబట్టి అర్జునుడు ఇక యుద్ధం నుంచి తొలగిపోతాడో లేకపోతే మరణిస్తాడో ఏదో చూద్దాం అని మన జయద్రథుడిని దాచేస్తారు వీళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చే బాధ్యత కృష్ణుడిది. అప్పుడు ఏం చేశాడు మన కృష్ణుడు? తన యొక్క సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెట్టి సూర్యాస్తమం అయిపోయినటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాడు. సూర్యాస్తమయం అయిపోయింది కదా అని జయద్రథుడు బయటకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని తొలగించాడు. అప్పుడు అర్జునుడు పశుపతాస్త్రం వదిలి మన జయద్రథుడిని సంహరించాడు. ఇప్పుడు ప్రతిజ్ఞ ఎవరిది? అర్జునుడిది. దాన్ని నెరవేర్చే బాధ్యత ఎవరిది? కృష్ణుడిది. అలా ఇప్పుడు మన ప్రహ్లాదుడిని చంపాలని హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. కానీ ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు? హరి 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 అని ఆయన్ని కీర్తిస్తూ కూర్చున్నాడు అనమాట. కేవలం ఆ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ హరిని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రహ్లాదుడిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? మన నరసింహస్వామిది, ఆ శ్రీకృష్ణుడిది. కాబట్టి హిరణ్యకశిపుడు ఎంత కష్టపడినా కూడా 5 ఏళ్ల బాలుని చంపలేకపోయాడు. ఎంతో మంది దేవతల పైన విజయం సాధించినటువంటి హిరణ్యకశిపుడు ఒక 5 ఏళ్ల బాలుడి చేతిలో పదే 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 ఓడిపోతూ వచ్చాడు అనమాట. 5 ఏళ్ల పిల్లవాడిని చంపలేకపోతున్నాడు, తన కొడుకే. ఎవరు? ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆయన ఎప్పుడూ సంరక్షిస్తున్నాడు కాబట్టి ఆ బాధ్యత అతనిది. ఎప్పుడైతే ఈ ఒక భక్తుడు, మనం ఇప్పుడే ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు, అర్జునుడు చాలా గొప్పవాడు, మనం చిన్నవాళ్ళం అని అనుకోవచ్చు మనం. కానీ ఒక సాధన చేసేటటువంటి ఒక సాధక భక్తుడు కూడా ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు కేవలం ఆ భగవంతుడి యొక్క శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం వంటి యొక్క సమయాన్ని, శక్తిని కేటాయిస్తే, అలా భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఎంతో సంతృప్తిని పొందితే ఇంకా ఏ రకమైనటువంటి అసంతృప్తి ఆ భక్తుడిలో ఉండదు. మనకి ఈ జీవితంలో ఈ ఎంతో అసంతృప్తి కలుగుతుంది. ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ బంధువులు కానీ ఈ స్నేహితులు, సన్నిహితుల వల్ల కూడా కొంత పిల్లల వల్ల, చుట్టాల వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కలగవచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలా లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. కానీ ఒక భక్తుడు ఏమిటంటే, ఈ కష్టాలని నాకు ఎందుకు వస్తున్నాయి? కేవలం నేను భగవంతుడి యొక్క శరణు ఇంకా ఇంటెన్స్గా, ఇంకా తీవ్రంగా ఆయన యొక్క శరణు పొందడం కోసం, ఆయన్ని వేడుకోవడం కోసం ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సుఖాలున్నప్పుడు భగవంతుడిని విస్మరించడం ఎంతో సులభం. కానీ కష్టాలు వస్తున్నప్పుడు మాత్రం ఆయన యొక్క శరణు పొందడం న్యాచురల్ అనమాట, స్వాభావికం భక్తుడికి. ఇప్పుడు అలా భక్తుడు ఎలా చూస్తాడంటే, ఇలా కష్టం వచ్చింది నా జీవితంలో అంటే, ఇది
భగవంతుడి యొక్క శరణు పొందడానికి, భగవంతుడి పట్ల నాకు ఉండేటటువంటి ఆ శరణాగతిని తీవ్రం చేసుకోవడానికి నాకు ఇదొక అవకాశం అని ఆలోచిస్తాడు. భక్తులందరూ కష్టాలను ఎలా తీసుకుంటారు? తాపత్రయోన్మూలనం అన్నారు. భక్తులందరూ కష్టాలు వస్తే, ఈ కష్టంలో నేను భగవంతుడిని స్మరించుకోవచ్చు, ఆయన శరణు పొందొచ్చు, ఆయన్ని స్తుతించవచ్చు, ఆయన్ని కాపాడమని ప్రార్థించవచ్చు అని భక్తుడు అనుకుంటాడు అనమాట. ఇప్పుడు వరకు నేను మర్చిపోయాను, ఏ కష్టం లేదు కాబట్టి భగవంతుడిని మర్చిపోయాను, టీవీ చూస్తున్నాను, న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఇప్పుడు కష్టం వచ్చింది, ఇప్పుడు టీవీ న్యూస్ పేపర్ టైం లేదు, ప్రార్థనకే టైం, జపానికే టైం, ఉన్న టైం అంతా. సో అలా అని భక్తులు దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటాడు అనమాట. సరే, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 71. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. ఇది ఇంకొక మంచి శ్లోకం. ఈ శ్లోకంలో భక్తుడికి ఉండేటటువంటి ఎన్నో లక్షణాలని ఎంతో గొప్పగా వర్ణించాడు కృష్ణుడు. విహాయ కామాన్ అంటే అన్ని కామాలని, అన్ని భౌతిక వాంఛల్ని పూర్తిగా విస్మరిస్తాడు భక్తుడు. తర్వాత యహ సర్వాన్ అంటే అన్ని భౌతిక రకమైనటువంటి ఇచ్చలన్నింటినీ పక్కన పెడతాడు. తర్వాత పుమాంశ్చరతి నిస్పృహ. నిస్పృహ అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉంటాడు అనమాట. తర్వాత నిర్మమ. మమ అంటే పొసెసివ్నెస్ అనమాట, ఇది నాది అన్న భావన లేకుండా ఉంటాడు. తర్వాత నిరహంకార. అహంకారం ఉండదు, నేనైతే పెద్ద గొప్పవాణ్ణి, నేను అందరికంటే బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి, విద్యావంతుణ్ణి, అటువంటి అహంకారం లేకుండా, దర్పం లేకుండా ఉంటాడు అనమాట. తర్వాత సశాంతి అధిగచ్చతి. అటువంటి వాడికి శాంతి పొందడం చాలా సులభం. ఇప్పుడు విహాయ కామాన్ అంటే ఏ కోరికలు లేకుండా, నిస్పృహ అంటే ఎటువంటి వాంఛలు లేకుండా. అంటే కోరికలు లేకపోవడం భక్తి కాదు. ఇక్కడ కేవలం భగవంతుని మాత్రమే సేవించాలి అనేది భక్తి. ఇప్పుడు కోరిక లేకపోవడం అంటే ఏ కోరిక లేదని కాదు, భగవంతుని సేవించే కోరిక ఉంది, తినే కోరిక లేదు. అంటే ఏంటి, జ్వరం వచ్చింది అనుకోండి, ఎవరికైనా జ్వరం వస్తే నోరు చేదవుద్ది అప్పుడప్పుడు, ఏది తినడానికి రుచించదు అనమాట. అటువంటి ఏంటి నిస్పృహ కాదు ఇక్కడ, అది కాదు విహాయ కామని. ఇక్కడ తినాలనిపించట్లేదు, కేవలం భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం మాత్రమే తినాలనిపిస్తుంది, ఇంకేం తినాలనిపించదు. కేవలం భగవంతుడి యొక్క విగ్రహాన్ని, భగవంతుడి యొక్క భక్తుల్ని మాత్రమే చూడాలనిపిస్తుంది, ఇంకేం చూడాలనిపించదు. కేవలం భగవంతుడి యొక్క గుణగణాల యొక్క వర్ణన మాత్రమే వినాలనిపిస్తుంది, ఇంకేం వినాలనిపించదు. అంటే డిజైర్లెస్నెస్, నిస్పృహ, విహాయ కామాన్ అంటే దాని అర్థం ఏమిటంటే ఏ కోరికలు లేకపోవడం కాదు, కేవలం ఆధ్యాత్మిక పరమైన కోరికలు మాత్రమే ఉండడం. అది విహాయ కామాన్ యః సర్వాన్ అంటే. తర్వాత ఇప్పుడు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం ఏమిటంటే, ఇప్పుడు భగవంతుణ్ణి స్తుతించిన, కీర్తించిన భక్తుడికి ఎంతో తృప్తి కలుగుతుంది. అటువంటి స్తుతి, కీర్తన, భక్తి, సేవ లేనప్పుడు ఈ భక్తుడికి తృప్తి కలగదు. తన యొక్క ప్రతి ఇంద్రియాన్ని కేవలం భగవంతుడి యొక్క సేవకే వినియోగించాలని ప్రయత్నిస్తుంటాడు అనమాట ఈ భక్తుడు. ఇప్పుడు ఇంకో శ్లోకం వస్తుంది మన ముకుందమాల స్తోత్రంలో. యత్కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళా యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. యత్కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం. ఆ కృష్ణుడికి ప్రణిపాతం చేస్తున్నప్పుడు, ప్రణామం చేస్తున్నప్పుడు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు ధూళి ధవళం, ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క పాద ధూళి చేత మన శిరస్సు ధవళం అంటే తెల్లగా అయితే, అటువంటి శిరస్సే అందరి శిరస్సుల కంటే గొప్ప శిరస్సు. యత్ కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే
యాభ్యాం హరిర్దృశ్యతి. ఏ కళ్ళైతే ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన యొక్క రూపాన్ని దర్శించి పులకిస్తాయో అటువంటి కళ్ళే కళ్ళు, మిగిలిన కళ్ళు కళ్ళు కాదు. గోపికలు కూడా అంటారు వేణుగీతలో, ఎంతో గొప్పగా అంటారు గోపికలు. అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః. కళ్ళకుండే ఈ కళ్ళు దేనికి వినియోగించాలి? కేవలం కృష్ణుని చూడడానికి మాత్రమే వినియోగించాలి, లేదంటే ఈ కళ్ళ ఉండి కూడా ఉండనట్టే. అదనమాట. ఆ కోరిక మాత్రమే ఉంటుంది భక్తుడికి. సో తర్వాత సా బుద్ధిర్విమలేందు శంఖ ధవళాయా మాధవధ్యాయిని. బుద్ధి విమలేందు శంఖ ధవళ. ఏ బుద్ధి అయితే విమల ఇందు, ఇందు అంటే చంద్రుడు, విమలేందు అంటే ఎటువంటి మచ్చలు లేనటువంటి చంద్రుడు. చంద్రుడిలో కాస్త మచ్చలు ఉంటాయి అక్కడక్కడ, కానీ ఈ చంద్రుడు, ఈ బుద్ధి చంద్రుడు, బుద్ధిని మచ్చలేని చంద్రుడితో పోల్చాడు ఇక్కడ. ఏ బుద్ధి? ప్రతి బుద్ధి మచ్చలేనిది కాదు. ఈ భౌతికపరమైనటువంటి వాంఛలు ఉన్నటువంటి వాళ్ళ బుద్ధులన్నీ పూర్తిగా మలినమైపోయిన బుద్ధులు అనమాట. అందులో విమలేందు కాదు అది. సో సాబుద్ధిర్ విమలేందు శంఖ ధవళ. ఇంకో కంపారిజన్ ఇచ్చాడు. శంఖ ధవళ అంటే శంఖ అంటే శంఖం, ధవళ అంటే శంఖం యొక్క తెల్లదనం. శంఖం ఎంత తెల్లగా ఉంటుంది, శంఖం ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. విమలేందు అండ్ శంఖ, ఇలా ఎటువంటి మలినాలు లేకుండా, ఎటువంటి మచ్చలు లేనటువంటి బుద్ధి. ఏ బుద్ధి? యా మాధవధ్యాయిని. ఏ బుద్ధి అయితే ఆ మాధవుణ్ణి ధ్యానిస్తుందో ఆ బుద్ధి ఎటువంటి మలినాలు లేనటువంటి బుద్ధి. ఓకే, సో అంటే ఆ భగవంతుణ్ణి, ఆ మాధవుణ్ణి ధ్యానిస్తే వచ్చేటటువంటి ఆ పవిత్రీకరణ ఇంకా దేన్ని ధ్యానించినా రాదు. కాబట్టి మన శాయశక్తులా మనం కృషించాలి ఆ భగవంతుని మాత్రమే ధ్యానించడం కోసం. బుద్ధి, ఆ బుద్ధిని భగవంతుడి మీదే లగ్నం చేసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అనమాట. యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. సా జిహ్వ అమృత వర్షిణి. ఎవరి జిహ్వ అయితే ఎప్పుడూ భగవంతుడి యొక్క కీర్తన, వర్ణన అనేటువంటి అమృతాన్ని వర్షిస్తుందో ఆ జిహ్వే జిహ్వ. మిగిలిన నాలుకలు కావు. నాలుకని కేవలం భగవంతుడిని కీర్తిస్తుంటే అప్పుడు ఆ నాలుక అమృతాన్ని వర్షిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఎంతో గొప్పగా వర్ణించారు మన గొప్ప గొప్ప శాస్త్రాల్లో ఇలాంటి వర్ణన ఉందన్నమాట. ఇది స్థితప్రజ్ఞుడు చేసేటటువంటి పని, ఇది భక్తుడు చేసేటటువంటి పని. యాక్చువల్లీ స్థితప్రజ్ఞుడు అంటే భక్తుడే హైయెస్ట్ డెఫినేషన్. కానీ ఈ భక్తి అన్న పదాలు పెద్దగా వాడాడు కృష్ణుడు మొదటి ఆరు అధ్యాయాల్లో. కర్మయోగాన్ని ఎక్కువ హైలైట్ చేస్తాడు అనమాట. కానీ కర్మయోగం అల్టిమేట్లీ ఏంటి? భక్తే. అదంతా ప్రపోజల్లో రాస్తారు, మనం తర్వాత చెప్పుకుందాం అని డీటెయిల్డ్గా. ఇందులో ఇవి అంటే మనం రెండు చేయాలి. ఒకటి ఏంటంటే భగవంతుడిని ధ్యానించడం, భగవంతుడి యొక్క భక్తి చేయడం. రెండవది ఏంటంటే ఈ నిర్మామం నిరహంకార. ఈ భౌతిక విషయాలపై ఉండేటటువంటి మనకు ఉండేటటువంటి ఆ మమకారాన్ని తగ్గించుకోవాలి. నిర్మమ, మమ ఇది నాది, ఆ మమకారం ఉండకూడదు. అంటే అది మన యొక్క బాధ్యతలో ఉన్నంత వరకు ఎంతో బాధ్యతతో, జాగ్రత్తతో వాటిని సంరక్షించవలసిన అవసరం మనకు ఉంది. కానీ మనం ఈ భౌతిక బహుబంధాలని, తర్వాత మనకు ఉండేటువంటి ఆస్తుల్ని, పాస్తుల్ని, వీటన్నిటిని సంరక్షించాలి. ఆ సంరక్షించే ఆ యొక్క ఏమనాలి, ఆ బాధ్యత మనలో ఒక బంధాన్ని క్రియేట్ చేయకూడదు. ఓకేనా? బాధ్యతలు మనల్ని బంధాల్లో ఇరికించకూడదు అనమాట. సరే, నేను బంధాల్లో ఇరుక్కోకూడదు, కొంచెం విరక్తి భావాలతో ఉంటాను, అలా అని బాధ్యత రాహిత్యం కూడా మంచిది కాదు. ఈ శరీరం ఖచ్చితంగా ఇది టెంపరీ, తాత్కాలికం. ఈ శరీరంతో మనకి ఒక బంధం ఉండకూడదు, ఏమనాలి, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఎక్కువగా శరీరం మీద ఎక్కువగా వ్యామోహం ఉండకూడదు. అలా అని
స్నానం చేయకుండా ఉంటామా? అన్నం తినకుండా ఉంటామా? నిద్రపోకుండా ఉంటామా? ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ నేనే ఈ శరీరం అనుకోవడం చాలా తప్పు. మనం ఈ శరీరం కావు. ఈ శరీరం చాలా తాత్కాలికమైనటువంటిది. కానీ ఈ శరీరమే అంతా, ఈ శరీరానికి మనం ఎంత సంతృప్తినిస్తే నాకంత ఆనందం కలుగుతుంది. ఈ శరీరానికి సౌకర్యాలు ఇవ్వాలి. తర్వాత మేకప్ చేయాలి, అందంగా కనిపించేలా చేయాలి. తెల్ల ఎండు వెంట్రుకలు వస్తే దానికి నల్లగా రంగు వేసుకోవాలి. సో ఈ రకంగా ఈ శరీరం పట్ల మనకి ఎంత వ్యామోహం ఉంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో అంత చిక్కుకుపోతాం అన్నమాట. అది. సో అది నిర్మమ నిరహంకార. ఒకటి నిర్మమ అంటే ఇది నాది అనుకోవడం. అహంకార అంటే నేను దీని యొక్క ఏమనాలి అధినేతని, ప్రొపరేటర్, ఓనర్ని అన్న ఒక ఫీలింగ్ అనమాట, ఒక ఐడెంటిటీ. దానికి మన ప్రభుపాదుల వారు ఒక శ్లోకాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఆ శ్లోకం యొక్క భావాన్ని మన ఈ తాత్పర్యంలో భాష్యంలో చెప్పారు. ఏమిటంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. భోక్తారం యజ్ఞ తపసాం, ఈ ప్రతి ఒక్క యజ్ఞానికి కానీ తపస్సు కానీ మనం చేసే ప్రతి ఒక్క పని కానీ భోక్త శ్రీకృష్ణుడి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధినేత ఆయనే, సర్వలోక మహేశ్వరం. తర్వాత సుహృదం సర్వభూతానం, సుహృదం అంటే ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవుడికి సుహృత్ అంటే ఆయన శ్రేయోభిలాషి, ఆయన ఫ్రెండ్ అన్నమాట. సో సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. అటువంటి జ్ఞానం కలిగిన వాడు, భగవంతుడే సుప్రీం ప్రొపరేటర్, సుప్రీం ఎంజాయర్ అండ్ సుప్రీం మాస్టర్ అండ్ సుప్రీం వెల్విషర్. అటువంటి జ్ఞానం కలిగిన వాడు శాంతిని పొందగలుగుతాడు. అదే ఇక్కడ అన్నాడు సశాంతిం అధిగచ్చతి. అటువంటి స్థితప్రజ్ఞుడు ఎప్పుడు శాంతిని పొందుతాడు అని. తర్వాత అప్పుడప్పుడు మనకి ఏమిటంటే ఏమనిపిస్తుందంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం, తర్వాత ఈ ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవకు వినియోగం చేయడం, దాంట్లో లీనమైపోవడం, దాంట్లో తత్పరులైపోవడం, అది సోషల్ సర్కిల్స్లో, సంఘంలో నన్ను ఎలా చూస్తారు, నన్ను పిచ్చివాళ్ళ చూస్తారేమో. ఇప్పుడు ప్రహ్లాదుడు పూర్తిగా తన విష్ణు భక్తిలో లీనమైపోయాడు. అప్పుడు ప్రహ్లాదుడు చుట్టూ ఉండేటటువంటి రాక్షస జనం అంతా ఏమనుకుంటున్నారు, రాక్షసులంతా ప్రహ్లాదుడికి ఏదో అయింది, పిచ్చిక్కినట్టుంది, బుద్ధి మందగించినట్టుంది, మన శత్రువు అయినటువంటి ఆ హరిని పూజిస్తున్నాడు ప్రహ్లాదుడు, ఏదో అయింది అని షండ అండమర్క ప్రహ్లాదుడి యొక్క గురువులు, తర్వాత మిగిలిన రాక్షస పిల్లలంతా, తర్వాత హిరణ్యకశిపుడు తన తండ్రి డైరెక్ట్గా, సో వీళ్ళందరూ ప్రహ్లాదుడికి ఏదో అయిపోయింది, పిచ్చి పెట్టేసింది అని అనుకుంటున్నారు అనమాట. ప్రహ్లాదుడిని ఎలా చూస్తున్నారు వీళ్ళు. కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలిపెట్టాడా? ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. మనం సాధన చేసేటప్పుడు కూడా ఎంతో మంది మనకి తక్కువ చేసి చూడొచ్చు, 4 మాటలు అనొచ్చు, మనల్ని నిందించవచ్చు, కానీ మనం భయపడకూడదు. సో భయపడితే భక్తి చేయడం కష్టం. కానీ సంఘంలో ఉండేటప్పుడు ఆ డెకరమ్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు మనకి కొంతవరకు, కానీ మన భక్తిని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ప్రహ్లాదుడు ఒక క్షణం కూడా ఈ విష్ణు భక్తి నుంచి పక్కకు తొలగలేదన్నమాట. ప్రహ్లాదుడు ఉండే ప్రదేశం పూర్తిగా రాక్షసులతో నిండిపోయింది. ప్రహ్లాదుడు రాక్షసుడిగా జన్మించాడు. ప్రహ్లాదుడి యొక్క జన్మే రాక్షస జన్మ, కానీ ఆయన కర్మ రాక్షస కర్మ కాదు. ఆయన పుట్టుక రాక్షస జాతిలో జరిగినా కూడా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క భావన కలిగినటువంటి భావన కాదన్నమాట. ఒక్క క్షణం మర్చిపోకుండా విష్ణు భక్తి చేశారనమాట. అందుకే చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవా గురుజన గృహణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగ మనుజ. ఈ శ్లోకం ఏం చెప్తారంటే చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజ. ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల మీద ఉండేటటువంటి ఆ ధ్యానం ఒక్క క్షణం కూడా
భంగం కాదు భక్తుల విషయంలో. చిత్తం నైవ నివర్తతే. నా చిత్తం, నా యొక్క భావన, నా యొక్క మనస్సు, నా యొక్క హృదయం ఆ శ్రీకృష్ణుడి యొక్క ధ్యానం నుంచి ఒక క్షణం కూడా పక్కకు వెళ్ళదన్నమాట. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్. తర్వాత నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహ్ణంతు ముంచంతు వా. నిందంతు, మనల్ని ఎంతో మంది నిందిస్తూ ఉంటారు. ప్రియ బాంధవ, మన బంధువులే మనల్ని నిందిస్తూ ఉంటారు. ప్రియ బాంధవ గురుజన, పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు. ప్రహ్లాదుడు చిన్నవాడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులే ఒప్పుకోరు. తాతలు, అత్తయ్యలు, మావయ్యలు, ఇంట్లో చాలా బంధువులు ఉంటారు కదా. ఎవరైతే కొత్తగా యూత్లో కొంచెం భక్తిలోకి వస్తే బంధువులంతా, గురుజనులంతా ఏదో నిందిస్తూ ఉంటారు. నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహ్ణంతు ముంచంతువా. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా, రిజెక్ట్ చేసిన, వాళ్ళు నన్ను స్వీకరించిన, అస్వీకరించిన, పొమ్మన్నా నేను భగవంతుడి భక్తి మాత్రం వదిలిపెట్టాను. దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తువా. దుర్వాదం అంటే గాసిప్, అంటే గుసగుసలాడుకోవడం అనమాట. వీడి తెలుసా, వాడు హరికృష్ణలో జాయిన్ అయిపోయాడు, వాడు ఏంటంటే గుడి చేసేసుకున్నాడు, జీవితం అంతా ఒకే కలర్ డ్రెస్ అంటే వాడికి. ఎంత చక్కగా ఉండేవాడు, ఇలా పాడైపోయాడు, అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి పాడైపోయాడు, వాళ్ళ భక్తులతో వాళ్ళు కలిసి పాడైపోయాడు, చెప్పని చేస్తే రోజు ఆ సంచిలో చేయి పెడతాడు, ఏదో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు పిచ్చోడికి లాగా. అలా ఎంతో మంది ఏదో అంటూ ఉంటారు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. సోషల్ సర్కిల్స్ లో బోళ్ళంతా నిందా దుర్వాదం ఉంటుందన్నమాట. దుర్వాదం పరిఘోషయంతు, దే విల్ స్ప్రెడ్ గాసిప్. పరిఘోషయంతు వంశే కళంకోస్తువ, వీడు మన వంశానికి కళంకం తీసుకొస్తున్నాడు అంటారు. ఇప్పుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తి చేస్తున్నప్పుడు ఏమన్నారు? సండ అండ్ అమర్క, హిరణ్యకశిపు వీళ్ళంతా ఏమన్నారు? మా వంశానికి కళంకం, రాక్షస జాతికి కళంకం ఈ ప్రహ్లాదుడు. ఎంత గొప్ప రాక్షస రాజుకి బిడ్డై పుట్టి ఆ రాక్షసుల యొక్క శత్రు అయినటువంటి ఆ హరిని పూజిస్తున్నటువంటి ఈ ప్రహ్లాదుడు వంశానికి కళంకం. ప్రహ్లాదుడు ఒక ఏమనాలి, గొడ్డలికి హ్యాండిల్ లాంటి వాడు అనమాట. ఆ గొడ్డలికి యాక్స్ ఇది ఉంటుంది కదా, పొద్దునైనటువంటి ఆ ఇనుము, అది విష్ణువు. ఆ హ్యాండిల్ ఉంటుంది కదా పట్టుకునేది, అది ప్రహ్లాదుడు అంట. ఈ కొడవలతో, ఈ గొడ్డలతో ఈ ఎంతో గొప్ప గంధపు తోట వంటి ఈ రాక్షస జాతిని పూర్తిగా నాశనం చేస్తున్నాడు ప్రహ్లాదుడు అని ఒక పెద్ద కంపారిజన్ కూడా ఇచ్చారనమాట ప్రహ్లాదుడు యొక్క గురువులు. అది అలా దుర్వాదం, గాసిప్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తువ. తాదృ ప్రేమధరానురాగ మధున, అంటే ఎంత అపోజిషన్ వచ్చినా కూడా ఆ భగవంతుడి యొక్క ప్రేమ అనురాగాన్ని ఆస్వాదించే నాకు ఆ భక్తిని, ఆయన యొక్క భక్తిని విడిచిపెట్టడానికి కొంచెం కూడా మనస్కరించదు అని అంటున్నారు. వేరే భౌతిక వాంఛలు లేవు. ఇప్పుడు 8:37 అయింది, ఆఖరి శ్లోకం చెప్పుకుందాం, 5 నిమిషాల్లో ముగిద్దాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్ఛతి మృచ్ఛతి. ఇప్పుడు ఈ శ్లోకానికి మన భావం ఏమిటంటే, ఒక ఏషాం బ్రాహ్మీ స్థితా పార్థ. బ్రాహ్మీ స్థిత అంటే ఎవరైతే స్థిత ప్రజ్ఞ అనుకున్నాం కదా, ఇది బ్రాహ్మీ స్థిత అని కృష్ణుడు కొంచెం లైట్ గా మార్చాడు అనమాట. బ్రాహ్మీ స్థిత అంటే ఆధ్యాత్మికత మీద పూర్తిగా మనసుని లగ్నం చేసినటువంటి వాడు బ్రాహ్మీ స్థిత. అటువంటి వాడు కేవలం ఈ ఆధ్యాత్మిక జీవనానికే తన యొక్క శక్తిని, సమయాన్ని పూర్తిగా కేటాయించినటువంటి అటువంటి భక్తుడి యొక్క జీవనం ఇలా ఉంటుంది. అటువంటి వాడు ఎంతో సునాయాసంగా భగవంతుడి యొక్క గొప్ప రాజ్యం వైకుంఠానికి కానీ గోలోకానికి కానీ ఎంతో సులువుగా వెళ్ళగలడు అన్న మాటలతో శ్రీకృష్ణుడు ఈ యొక్క 2వ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. సో మనం కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాం ఈ 4 శ్లోకాలని.
ఎలాబరేట్ చేయడానికి చాలా ఉంటుంది. కానీ ఇక్కడికి ముగిద్దాం. గంట పైనే మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా మంచిగా, అసలు అద్భుతంగా ఉంది మీ క్లాస్ ఈరోజు. చాలా మీకు తెలుగు రాదంటూనే చాలా స్పష్టంగా, చాలా మంచి పదాలు వాడి చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుంది ప్రభుజీ. భక్తులు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి ప్రభుజీ. మీ దగ్గర కొంచెం టైం ఉందా ప్రభుజీ? థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. జై శ్రీల ప్రభుపాద అండ్ గురుదేవ్. థ్యాంక్ యూ ప్రభు. యాక్చువల్ నాకు క్వశ్చన్ అయితే ఏం లేదు, బట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలని బాగా నాకు ఉన్నది. నేను మీ ఈ భక్తి భాగవత్ ప్రవాహ నేను మీ చాలా విన్నాను. బాగా 1 by 1 చాప్టర్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అంటే ఏమన్నా డౌట్లున్నా నాకు, అంటే చదివేటప్పుడు భాగవతం చదివేటప్పుడు చాలా డౌట్లు వస్తుంటాయి కదా, కానీ అప్పుడు మనం ఆ టయానికి ఎవరిని అడగడానికి ఏమి ఉండదు. కానీ మీ లెక్చర్స్ విన్నప్పుడు, ఆ భాగవత్ ప్రవాహ 1 by 1 చాప్టర్స్ విన్నప్పుడు మంచిగా క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా బాగా అర్థమయ్యాయి నాకు. మీకు అప్పటికప్పుడు మీకు ఫోన్ చేసి మీకు కాంటాక్ట్ ఉంటే బాగుండు, ప్రభుకు చాలా ధన్యవాదాలు చెప్పాలి అని బాగా అనిపించేది. సో నాకు ఈ విధంగా కృష్ణ ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు లావణ్య మాతాజీకి మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. ఈరోజు క్లాస్ కూడా చాలా బాగా చెప్పారు. శ్లోకాలు కానీ ఎలాగా మనం ఈ శ్లోకాలు మనకి ఆ టయానికి ఎలాగా మనం మెమరైజేషన్ ఎలాగా చేయాలి ప్రభు? అంటే ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు కానీ ఇవన్నీ జస్ట్ నార్మల్ గా మెమరైజ్ చేస్తే మనకి ఆన్ ద స్పాట్ మనకి రావు కదా. ఎలాగా ఇవి మెమరైజేషన్ ఎలాగా చేయాలి? పిల్లలకైనా మనం ఇప్పుడు మీరైనా చేయాలి అంటే ఎలాగా చేసుకోవాలి ప్రభు? శ్లోకాన్ని గుర్తు పెట్టుకోవాలంటే కష్టపడితే చాలదు, ఇష్టపడాలి శ్లోకాన్ని. సో దేన్ని ఇష్టపడాలి? శ్లోకం యొక్క మీనింగ్ని, శ్లోకం యొక్క మీటర్ని. ఒక శ్లోకాన్ని మనం చదివేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు, పఠించేటప్పుడు ఒక ట్యూన్ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఛందస్సులో ఉంటుంది. ఒక ఛందస్సులో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఒక విధంగా మనం అనాలి, మాట్లాడాలి, రిసైట్ చేయాలి అన్నమాట. తర్వాత ఆ శ్లోకానికి ఒక భావం ఉంటుంది, డీప్. రిసైటేషన్ అంటే అది ఎక్స్టర్నల్, కానీ శ్లోకం యొక్క భావం ఇంటర్నల్ అనమాట. సో ఆ శ్లోకం యొక్క మీనింగ్తో కానీ మీటర్తో కానీ మనం ప్రేమలో పడిపోతే ఆ శ్లోకం మన మనసులో పడిపోతుంది అన్నమాట. అది ఏదో ఒక రకంగా మనం శ్లోకాన్ని ఇష్టపడాలి. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని శ్లోకాలు జీవిత సత్యాలే మనకు చెప్తుంటాయి. కొన్ని శ్లోకాలు భగవంతుడి యొక్క ఎంతో మధురమైనటువంటి లక్షణాలని వర్ణిస్తూ ఉంటాయి. ఇంకొన్ని శ్లోకాలు మన చాలా డీప్ ఫిలసాఫికల్ పాయింట్స్, అయితే సిద్ధాంతక పోషక శ్లోకాలు అంటారు వాటిని. సిద్ధాంతాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తున్నాయి, ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అన్నమాట ఇంకొన్ని శ్లోకాలు. అలా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహత్వం ఉంది. అలా అని భాగవతంలో ఉండే 18 శ్లోకాలని కానీ, భగవద్గీతలో ఉండే 700 శ్లోకాలను కానీ పూర్తిగా మెమరైజ్ చేసే శక్తి మనకు ఉండకపోవచ్చు. మనం కలియుగం మనుషులు. మనం ఇంతకుముందు అంటే శృతిధరులు, ఇంతకుముందు పుస్తకాలు ఉండేవి కావు, పుస్తకాలు రాయాల్సిన అవసరమే లేదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుని వింటే మొత్తం అర్థమైపోతుంది. శ్లోకాలు చెప్తే అర్థమైపోతుంది. మీనింగ్ పొరపాట్లు అవసరం లేదు. ఆ రోజుల్లో శ్లోకాలు చెప్తారు, వాళ్ళు వింటారు, ఇంకొకరికి చెప్తారు. అలా ఇప్పుడు గ్రంథాలన్నీ ఏ రకంగా ఉండేవి? శృతి అనే ఒక ఫామ్ లో ఉండేవి అనమాట. రిటర్న్ ఫామ్ లో లేవు అప్పట్లో. కానీ ఇప్పుడు మనం ఆ రేంజ్ లో లేము కాబట్టి ఇలా కొన్ని శ్లోకాలు కనీసం లోపల ఉండాలి. అవి ఏ శ్లోకాలు అయితే మనకు మనసుకి, హృదయానికి హత్తుకుంటాయో ఆ శ్లోకాలని మనం న్యాచురల్ గానే గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇప్పుడు మనకి శ్లోకా బుక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ శ్లోకాలు పుస్తకం చేస్తాం. తర్వాత వైష్ణవ భజన్ సాంగ్ బుక్స్ ఉన్నాయి, కీర్తనలు భజనలన్నీ ఒక దీంట్లో పెట్టుకుంటాం, ఒక బుక్ లో పెట్టుకుని చదువుతాం. అలాంటి సాంగ్ బుక్స్ మనకేమన్నా తెలుగు సినిమాల పాటలకు ఉన్నాయా? టాలీవుడ్ సాంగ్స్, ఎన్నో సినిమా పాటలు మనం చాలా గొప్పగా, చాలా సునాయాసంగా మనం గుర్తుపెట్టుకున్నాం కదా. ఎందుకు? ఒకటి, మనకి మన ఆ పాట యొక్క
మీనింగ్ నచ్చొచ్చు, పాట యొక్క మ్యూజిక్ నచ్చొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ నచ్చొచ్చు, హీరో నచ్చొచ్చు. ఏదో ఒక రకంగా ఆ పాట మన మెమరీలోకి వచ్చేసింది. బికాస్ మనం ఈ శ్లోకం పాడిన వాళ్ళు నచ్చొచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ నచ్చొచ్చు, లేకపోతే మీనింగ్ నచ్చొచ్చు, మ్యూజిక్ నచ్చొచ్చు, దానివల్ల మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ భాగవతం బెస్ట్ మీటర్లో ఉంది, భగవద్గీత బెస్ట్ మీటర్లో ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్, పాడే పాట సింగర్ ఎవరు? కృష్ణుడే. కృష్ణుడి మీద ప్రేమ ఉంటే కృష్ణుడి పాటను మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇలా అంటాం ఈజీయే, కానీ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఆ ప్రేమ మనకు పెరుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక తెలుగు సినిమా హీరో మీద ఉన్నటువంటి ప్రేమ మనకి న్యాచురల్గా ఉండొచ్చు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాం, ఆ హీరో గురించి వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. కానీ పుట్టినప్పటి నుంచి ఎవరైతే భగవద్గీత వింటున్నారో కృష్ణుడి మీద అటువంటి ప్రేమ కలుగుతుంది అనమాట. కాబట్టి పిల్లలకి ఆ భగవంతుని మీద ప్రేమ కలిగించేటటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ అయితే సుప్రభాతం మా ఫాదర్ సుప్రభాతం చదివేవాడు. తర్వాత నేను కొంచెం పెరిగిన తర్వాత 8th స్టాండర్డ్లో నన్ను ఒక స్కూల్లో వేశారు. ఆ స్కూల్లో ప్రతిరోజు పొద్దున భగవద్గీత, పురుష సూక్తం, శ్రీ సూక్తం, తర్వాత రుద్ర నమకం చమకం, దాని విష్ణు సహస్రనామం, ఇవన్నీ ప్రతిరోజు పొద్దున అరగంట 30 గంట మేము రిసైట్ చేయాలి. అది మా మార్నింగ్ ప్రోగ్రామ్ అక్కడ. అంటే ప్రతి స్కూల్లోనూ ఉండేవి అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాయి. కానీ ఇక్కడ అరగంట ఉంది, డైరెక్ట్ భగవద్గీత శ్లోకాలను పూర్తిగా వల్లించాలన్నమాట, రిసైట్ చేయాలి. ఆ చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ అలా మైండ్లో ఉండిపోయినాయి మాకు. అలాగే చాలా మందికి ఏంటంటే ఆ మంచి కల్చర్, ఒక యాంబియన్స్ ఉందనుకోండి, ఆ పేరెంట్స్ వల్ల కానీ చుట్టుపక్కల పరిసరాల వల్ల ఒక యాంబియన్స్ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు. ఆ చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ జీవితం అంతా క్యారీ అవుట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ఎదిగే వయసులో కనుక మనకి వేరే వాటి మీద కొంచెం మైండ్ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అవి మిగిలిపోతాయి. అప్పుడు ఈ శ్లోకాలు మనకు లోపలికి వెళ్ళడం కష్టం. ఇప్పుడు కప్పులో ఆల్రెడీ పూర్తిగా నీళ్లు ఉన్నాయి, మనం ఎన్ని పాలు పోసినా బయట పడుతూ ఉంటాయి అవి, ఎందుకంటే లోపలికి వెళ్ళట్లేదు. ఆ నీళ్లు మనం ఖాళీ చేసి ఇందులో పోయాలి. సో అలాగే మనం చిన్నప్పటి నుంచి పాలే పోస్తున్నాం అన్నాం అనుకోండి, సో కాబట్టి అప్పుడు మనకి ఒక స్టేజ్లో అది మన మెమరీలో ఉంటాయి. ఒకటి ఇదంతా ఏంటంటే ప్రిన్సిపల్, శ్లోకాన్ని మనం ఇష్టపడాలి, శ్లోకం యొక్క భావాన్ని కానీ శ్లోకం యొక్క ఆ ట్యూన్ని కానీ మనం ఇష్టపడితే మనం న్యాచురల్గా దాన్ని పదే పదే మనం పాడుతూ ఉంటాం, అలా మెల్లిగా మెమరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రాక్టీస్గా చేయాలి అంటే ఒక శ్లోకాన్ని తీసుకోండి, ఒక లైన్ తీసుకోండి, 10 సార్లు అనండి. రెండో లైన్ తీసుకోండి, ఇంకో 10 సార్లు అనండి. మూడో లైన్ తీసుకోండి, 10 సార్లు అనండి. తర్వాత అలాగా మొత్తం శ్లోకం ఫస్ట్ 2 లైన్లు తీసుకుని ఒక 10 సార్లు అనండి. తర్వాత మొత్తం 4 లైన్లు కలిపి ఒక 10 సార్లు అనండి. అలా చేస్తూ ఉంటే మనకి మెల్లిగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్ రిపిటిషన్. ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో కనుక మనం శ్లోకాలని అలా చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మెమరీలోకి వెళ్తుంది. ఇప్పుడు పొద్దున్న మంగళహారతి, ఈ నరసింహారతి ఉంది, చాలా మందికి తెలుసు. జయరాధ మాధవ్ చాలా మందికి తెలుసు. సాంగ్ బుక్ ఎదురుగా పెట్టుకొని పాడరు జనరల్గా, జయరాధ మాధవ్ కానీ, నరసింహారతి కానీ, ఈవెన్ మంగళహారతి, గురువాష్టకం కానీ. ఎందుకంటే ప్రతిరోజు అటెండ్ అవ్వడం వల్ల, అందరితో కలిసి అటెండ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా ప్రతిరోజు ఒక ఎగ్జాక్ట్ సేమ్ టైంకి అవి మనం పాడడం వల్ల మనకు మెమరీలోకి వెళ్ళిపోయింది అనమాట. అది ఇప్పుడు మీరు ఒక శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఒక 10 శ్లోకాలు సెలెక్ట్ చేసుకోండి, రోజుకి 10 నిమిషాలు మాత్రమే ఇవ్వండి. ఆ 10 నిమిషాల్లో ఆ 10 శ్లోకాలు మాత్రమే మీరు కంటిన్యూస్గా రిసైట్ చేయండి. ఒక శ్లోకం చదవడానికి మహా అయితే 15-20 సెకండ్లు కానీ ఎక్కువ పట్టదు. ఈ 10 శ్లోకాలని కనీసం ఒక 3-4 సార్లు మీరు చదవగలరు, రిసైట్ చేయగలరు ఆ 10 నిమిషాల్లో. ప్రతిరోజు ఆ 10 శ్లోకాలని ఆ 10 నిమిషాలు అదే టైంకి మీరు రిసైట్ చేస్తూ ఉంటే 4 రోజులు ఆ శ్లోకాలన్నీ మీ మైండ్లోకి వచ్చేస్తాయి. 15 రోజుల్లోనే రావచ్చు. సో వీ నీడ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అంటే కిడ్స్ కి ఇప్పుడు మీరు అంటే వేరే థింగ్స్ ఏమన్నా ఉంటే మైండ్ లో, ఇప్పుడు ఈ చెప్తే వెళ్ళవు అని చెప్పారు. సో మరి వీళ్ళు ఏంటంటే స్కూలు అండ్ బయట పిల్లలు, అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు బయట పిల్లలతో వాళ్ళు మింగిల్ అయినప్పుడు, సో వాళ్ళు ఏయో చెప్తారు. సో వీడియో గేమ్స్ గురించో, లేకపోతే లైక్
ఏదో ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిద్ది. సో వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా సో అవి అవాయిడ్ చేయడం కష్టం ఈ కలియుగంలో గేమ్స్ అని. కానీ కొంత ఇది కూడా ఉంటే ఇది దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం కష్టం కూడా. పిల్లలు 10 మంది పిల్లలతో ఉన్నప్పుడు కాస్త కొంత మిక్సింగ్ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే వీకెండ్స్లో స్కూల్ లేనప్పుడు పిల్లలందరికీ ఒక పెద్దవాళ్ళు పిల్లలందరినీ కొంచెం గ్యాదర్ చేసి వాళ్ళు కొంచెం సపరేట్గా చెప్తూ ఉంటారు స్పిరిచువల్ విషయాలు. అది కొంచెం బ్యాటరీ ఛార్జింగ్ లా ఉంటుంది. ఆ ఛార్జింగ్ వారం అంతా వాళ్ళని కాపాడుతుంది అలా. సో ఇంట్లో కొంచెం వీలైనంత వరకు మనం వీ కెన్ మ్యాక్సిమైజ్, బట్ వీ కాంట్ అవాయిడ్ their contact with their other children who may not be on the devotional path. పూర్తిగా దాన్ని చేయలేం మనం పురాణ ఏన్షియంట్ డేస్ లో గురుకుల్ సిస్టమ్స్ ఏం కాదు కదా ప్రస్తుతం. కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం వీలైనంత వరకు వాళ్ళని మ్యాక్సిమైజ్ చేయడం ట్రై చేయాలి. ప్యూర్ సౌండ్ వైబ్రేషన్, ప్యూర్ లైఫ్ ని. థ్యాంక్ యూ ఫర్ నైస్ అడ్వైస్ అండ్ థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక ప్రశ్న ప్రభుజీ. జనరల్ గా అసురులందరూ కూడా శివభక్తి ఎక్కువగా ఉంటది కదా. ఇప్పుడు మనం ఎలా కృష్ణ భక్తి గురించి చర్చించుకుంటున్నామో వాళ్ళందరికీ శివభక్తి చాలా ఎక్కువగా ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రావణుడు గాని, హిరణ్యకశిపుడు గాని, ఆర్ మనకు తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళకి ఆ శివుడు ఆ కృప వల్ల అసలు ఆ గుణాలని తొలగించేసేసి వాళ్ళని మంచిగా మార్చొచ్చు కదా ప్రభుజీ. ఎందుకు వాళ్ళకి అలా అసురులుగా చెడ్డ గుణాలు అలా ఉంటాయి? యాక్చువల్లీ శివభక్తులకి మీరు అన్నట్టు శివభక్తి ఎక్కువ ఉండదు. వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలన్న బలీయమైన ఒక డిటర్మినేషన్ ఉంటుంది. అండ్ శివుడు ఏంటంటే అసుతోషుడు అనమాట. చాలా సులభంగా శివుణ్ణి ఏమైనా మెప్పించవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళు శివుణ్ణి పూజిస్తారు. వాళ్ళకి భౌతిక కోరికలు మెయిన్, శివుడు మెయిన్ కాదు. శివుడు ఏంటంటే కోరికలు తీర్చేవాడు కాబట్టి శివుని పూజించారు వాళ్ళు, అంతే. శివుడు ఏమైనా అడ్వైస్ ఇస్తే వాళ్ళు ఏమైనా ఫాలో అవుతారా? ఇప్పుడు భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం 28వ శ్లోకంలో శివుడు ఏమంటాడంటే, యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణాజ్జీవ సంయుతాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హిమి. అంటే యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణాజ్జీవ సంయుత, ఎవరైతే ఆ త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుడు మన వసుదేవుణ్ణి పూజిస్తారో, ప్రేమిస్తారో, సేవిస్తారో, ఆయన భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నాకు ఎంతో ఇష్టం అని మన ఈ శివుడే అంటాడు. ప్రపన్నః సప్రియోహిమి భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియోహిమి. ఎవరైతే విష్ణు భక్తులు ఉన్నారో, వాసుదేవ భక్తులు ఉన్నారో వాళ్ళు శివుడికి ప్రియతములు అన్నమాట. శివుడి యొక్క భక్తులు చాలా వరకు ఆయన్ని ఎందుకు పూజిస్తారు, ఎందుకు మెప్పిస్తారంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం. జరాసంధుడు ఏంటి, తర్వాత మీరు అన్నట్టు రావణాసురుడు ఏంటి, వీళ్ళందరూ. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. వృకాసురుడు ఉన్నాడు. 10వ స్కందంలో వృకాసురుడు యొక్క వర్ణన వస్తుంది. ఈ వృకాసురుడు ఏంటంటే ఒక ఒక వింత కోరిక ఉందన్నమాట వృకాసురుడు. ఆ వింత కోరిక తీర్చుకోవడం కోసం ఎవరిని పూజించాలని ఆలోచిస్తున్నాడు అనమాట. నారదముని తారసిల్లాడు, అడిగాడు నారదముని, నాకు ఒక కోరిక ఉంది, ఈ కోరిక తీర్చుకోవాలంటే ఎవరికి పూజ చేయాలి అని అడిగాడు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, శివుడికి పూజ చేయి, చాలా ఈజీగా నీ కోరికలు తీరిపోతాయి అన్నాడు. అప్పుడు వృకాసురుడు వెళ్ళి ఒక అడవిలో కూర్చొని శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. శివుడిని ధ్యానిస్తున్నాడు. తపస్సు చేస్తూ ఏంటంటే తన శరీరంలో ఉండేటువంటి ఆ మాంసాన్ని తీసి ఈ మంటల్లో వేస్తున్నాడు అనమాట. అది పూజ. కొంచెం చేయి మీద కొంచెం మాంసం కోస్తాడు, తీసి మంటలు వేస్తాడు. అలా అటువంటి జుగుప్సాకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అనమాట. ఇలా ఎంతో కాలం తపస్సు చేశాడు, అయినా కూడా శివుడు ప్రత్యక్షం అవ్వలేదు. అప్పుడు
వృకాసురుడు కొంచెం ఏమనాలి ఫ్రస్ట్రేట్ అయిపోయి తన తలని కోసి ఈ మంటలో వేయాలని ట్రై చేశాడు, అగ్నిలో వేయాలని చెప్పి ప్రయత్నించాడు. ఇక కత్తి పట్టుకుని తల తెగ నరుక్కోబడుతున్నాడు. అప్పుడు ఆ అగ్నిలో నుంచి శివుడే వచ్చి ప్రత్యక్షం అయ్యి స్టాప్ దిస్ నాన్ సెన్స్, వాట్ డూ యూ వాంట్ అన్నాడు. ఆపు, నీ తల కోసి అందరూ వేయాల్సిన అవసరం నీకు లేదు, ఏం కావాలి అడిగాను. అప్పుడు మన వృకాసురుడు అడిగిన వింత కోరిక ఏంటంటే, నా చెయ్యి ఎవరో తల మీదైనా పెడితే అదే క్షణం ఆ మనిషి పూర్తిగా భస్మం అయిపోవాలి అని అన్నాడు. శివుడు సరే నీకు నీ కోరిక తీరుస్తానని నేను మాట ఇచ్చాను కదా, తీసుకో అని అన్నాడు. అని మన శివుడు వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. అప్పుడు వృకాసురుడు అన్నాడు, ఆగు, ఈ కోరిక పని చేస్తుందో లేదు, నీ వరం పని చేస్తుందో లేదో నేను నీ మీదే టెస్ట్ చేస్తాను, ఫస్ట్ చేయి నీ మీదే పెడతానని చెప్పి శివుడిని వెంటాడాడు అనమాట. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సంహ విష్ణుమూర్తి వచ్చి ఒక చిన్న బాలుల రూపంలో వచ్చి తన్ని వృకాసురుడిని కన్ఫ్యూజ్ చేసేసి తన చేయి తన నెత్తి మీద పెట్టుకునేటట్టు చేసి వృకాసురుడిని చంపాడు అనమాట. శివభక్తులు ఇలా ఉంటారు చాలా వరకు. శివభక్తులు, సోకాల్డ్ శివభక్తులు శివుడి మాట వినరు. కానీ శివుడి మాట వినే వాళ్ళు భక్తులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రచేతాస్ అని ప్రాచీన బర్హి యొక్క 10 మంది కొడుకులు, వాళ్ళందరూ ఆ వాసుదేవుణ్ణి పూజించడం కోసం, కృష్ణ భక్తి చేయడం కోసం ఇలా అడవిలోకి వెళ్ళారు. అప్పుడు శివుడు తనంత తానే వచ్చి ఈ ప్రచేతాస్ అందరికీ రుద్రగీత అనేటటువంటి ఒక గొప్ప స్తుతిని, గొప్ప ప్రార్థనని బోధించాడు. ఆ రుద్రగీతని 10,000 సంవత్సరాలు నీళ్ల కింద ఉండి రిసైట్ చేస్తూ వీళ్ళందరూ ఈ ప్రచేతాస్, ఈ 10 మంది ప్రాచీన బర్హి యొక్క 10 మంది కొడుకులు ఆ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం పొందారనమాట. అది ఇప్పుడు శివుడు ఒక పొటెన్షియల్ చూస్తే ఒక వ్యక్తిలో ఇతను కృష్ణ భక్తుడు కావచ్చు అన్న ఒక పొటెన్షియల్ ఈ వీళ్ళలో చూస్తే స్వయంగా వచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు. కానీ రాక్షసులు ఆయన ఎందుకు పూజిస్తారు? కేవలం భౌతిక వాంఛలు తీర్చుకోవడం కోసమే. ఇప్పుడు శివుడు రావణాసురుడికి వరాలు ఇచ్చినా కూడా రావణాసురుడు మన రాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు ఏమన్నా వచ్చి పక్కనే ఉండి రావణాసురుడి తరపున ఏమైనా యుద్ధం చేశాడు? రాముడు స్వయంగా రావణాసురుడిని చంపితే శివుడు ఏమన్నా వచ్చి కాపాడాడా? నా భక్తుడిని నువ్వెందుకు చంపుతున్నావు ఏమైనా కాపాడాడా? లేదే. ఎందుకంటే శివుడు రామభక్తుడు. తన భక్తుడైనటువంటి రాముడి మీద బాణాలు వేస్తే శివుడు ఎందుకు ఊరుకుంటాడు? చావనిచ్చాడు. అదనమాట. కాబట్టి శివుడికి తన సోకాల్డ్ భక్తులు అనబడే వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ ఉండదు. విష్ణు భక్తుల మీద, కృష్ణ భక్తుల మీద ఆయనకి ఎక్కువ ప్రేమ అనమాట. ఎవరైతే విష్ణు భక్తి, కృష్ణ భక్తి చేయాలని ప్రయత్నిస్తారో వాళ్ళకి ఆయన గైడెన్స్ ఇస్తాడు అనమాట, వాళ్ళకి దారి చూపిస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ అర్థమైంది. అంటే నాకు ఒకటే ఏంటంటే వాళ్ళ గుణాలని మార్చొచ్చు కదా అని, కానీ మీరు అన్నారు కదా అంటే వాళ్ళు నిజమైన భక్తులు కారు, ఓన్లీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసమే వాళ్ళు పూజలు చేస్తున్నారు. కానీ నిజమైన భక్తులు అయితే వాళ్ళ గుణగణాలని కూడా మారుస్తారు. దేవుడికి గుణగణాలు మార్చడం అంటే ఒకటి మార్చడం కష్టం, తనకు స్వతహాగా అనిపించాలి, కొంచెం స్ఫూర్తిని ఇవ్వచ్చు, ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, కానీ ఇన్స్పిరేషన్ ఇంపోజిషన్ కాకూడదు. ఒక ఫోర్స్ చేసి ఎవరిని మార్చేటప్పుడు అది ప్రేమే కాదు. నువ్వు భగవంతుని ప్రేమిస్తావా లేదా అని బెదిరించకూడదు. బెదిరించి భక్తుల్ని చేయలేరు. అలాగని ఫోర్స్ చేసి కూడా భక్తుల్ని చేయలేరు. బోధించితే కొంతమంది భక్తులు కావచ్చు, కానీ బాగా అరోగెంట్ గా ఉన్న వాళ్ళు భక్తులు కాలేరు. భక్తులు కాని వాళ్ళు 2 రకాలు. నా భజంతి, అవజానంతి. నా భజంతి అంటే వాళ్ళు అజ్ఞానంతో, అమాయకత్వంతో భగవంతుని పూజించరు. అటువంటి వాళ్ళకి చెప్తే మాకు తెలియదే ఈ విషయం అని వాళ్ళు పూజిస్తారు అనమాట. అవి ప్రభుపాదుల వారు మనం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది కృష్ణుడు అంటే, బృందావనం అంటే తెలియదు, అందుకే వాళ్ళు పూజించట్లేదు. ప్రభుపాదుల వారు చెప్పారు, అప్పుడు వాళ్ళు పూజించారు. కానీ భారతదేశంలో కొంతమంది ప్రభుపాదుల వారు కృష్ణుడి గురించి చెప్తుంటే మాకు తెలుసు అంత. భగవద్గీత మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంట్లో పుస్తకం ఉంది,
ఇప్పుడు ఓపెన్ చేయలేదు కానీ ఉంది, ఇంట్లో ఉంది. అలా ఒక arrogance-తో కొంతమంది ఉంటారు, మేము బ్రాహ్మణ పుట్టుక పుట్టాం, వీళ్ళందరూ ఎక్కడో విదేశాల నుంచి వచ్చారు, వీళ్ళు బ్రాహ్మణులు ఎలా అవుతారు అన్న ఒక అటువంటి భావన ఉంటుందన్నమాట. అలా కొంచెం గర్వంతో ఉండేవాళ్ళు, భౌతిక వాంఛలతో పూర్తిగా మనసు నిండిపోయినటువంటి వాళ్ళు చాలా చాలా కష్టం అన్నమాట. ఇంకా రాక్షసుల గురించి ఇంకేం మాట్లాడుతాం చెప్పండి. వాళ్ళు విష్ణు ద్వేషులు. కాబట్టి మార్చడం అంత సులువు కాదు. ఇంకొకటి ఏంటంటే మార్చే శక్తి వాళ్ళకున్న కేవలం హిప్నటిస్టులు ఉంటారు చూడండి. హిప్నటిస్టులు అవతల వాళ్ళని కొంచెం హిప్నటైజ్ చేసి, మాయ చేసి వాళ్ళని ఏమనాలి, లొంగ తీసుకోవచ్చు అనమాట. కానీ అది కృష్ణుడికి ఇష్టం లేదు. కేవలం సాధారణమైనటువంటి హిప్నటిస్ట్లే అవతల వాళ్ళని మనసు మార్చగలిగినప్పుడు కృష్ణుడు మన మనసు మార్చలేడా? శివుడు మన మనసు మార్చలేడా? బ్రహ్మ కానీ ఇంకెవరు గొప్ప గొప్ప వైష్ణవులు, గొప్ప గొప్ప భక్తులు మన మనసును మార్చలేరా? క్షణంలో కొంచెం మ్యాజిక్ చేసేస్తారు, మాయతో మార్చేయగలరు. కానీ అలా మాయతో మార్చినటువంటి మనసు భగవంతుడు ప్రేమించడం కష్టం. అంటే ప్రేమించి చేసినా కూడా అటువంటి ప్రేమ కాదు. ప్రేమ తను స్వతహాగా పుట్టాలి. భగవంతుడి పట్ల భక్తి కానీ ప్రేమ కానీ స్వతహాగా లోపల నుంచి పుట్టాలన్నమాట. అలా పుట్టడానికి కావాల్సిన స్ఫూర్తిని ఇవ్వచ్చు కానీ ఫోర్స్ చేయకూడదు. అది. డస్ ఇట్ మేక్ సెన్స్? ఓకేనా అది? థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా అర్థమైంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. భక్తులందరికీ విన్నపం, రేపు మళ్ళీ ప్రభుజీనే మనకు భగవద్గీత సారాంశం చెప్తారు. సో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపు కూడా అడగచ్చండి. ప్రస్తుతానికి ప్రభుజీ సమయం లేదు, ఇంకా వెళ్తామంటున్నారు. సో ఇక్కడ ముగిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవ వృంద की जय, भगवद्गीता की जय, దర్శన్ ప్రభు की जय.